చిన్నారుల్లో దాగి ఉండే ప్రతిభకు వైకల్యం అడ్డురాదని, దివ్యాంగుల్లోనూ ఆత్మస్థైర్యాన్ని నింపితే సవ్యాంగులతో సమానంగా రాణిస్తారని జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత అన్నారు. ఇక అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని గురువారం పట్టణంలోని భవితా కేంద్రంలో నిర్వహించారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్రంలోని చిన్నారులు నృత్యాలు చేసి పాటలు పాడుతూ ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. భవితా కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపై శ్రద్ధ తీసుకుంటున్నారని, విద్యాబోధన సైతం బాగుంటుందని అన్నారు. దివ్యాంగులైన పిల్లలకు సరైన ప్రోత్సాహం అందిస్తే వారికి ఆసక్తి కలిగిన రంగంలో రాణిస్తారని పేర్కొన్నారు. వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ దివ్యాంగుల డే మనం సెలబ్రేట్ చేస్తున్నాము. చాలా ముద్దుగా కొత్త బట్టలు, మేకప్ చాలా బాగా తయారయ్యారు. మీరు డ్యాన్స్ చాలా మంచిగా చేశారు. మరి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే జాబ్లో మీకే ముందు ఉంటుంది, మంచి పర్సెంటేజ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎవరు ఉండాలి, మధ్య మధ్యలో వచ్చి విజిట్ చేస్తాను. మంచి జాగ్రత్త తీసుకుంటారు. పేరెంట్స్ ఏ విధంగా మీకు జాగ్రత్త తీసుకుంటారో మా టీచర్స్ కూడా మంచి జాగ్రత్త తీసుకుంటున్నారు. నేను మేడం దగ్గర ఊరికి వస్తుంటాను, ఫ్రీక్వెంట్లీ డైట్లో రాగానే ఇక్కడ వస్తుంటాను. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు, రాగానే ఆకట్టుకుంటారు నన్ను. అలాగే ఇక్కడ భోజనం వస్తువు చాలా బాగుంది. మళ్ళీ మీకు అంటే బాధపడకుండా మంచి ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఆడుకునే ఐటమ్స్ ఉన్నవి. మేడం సార్ ఇద్దరు ఐటమ్స్ తోటి మంచి రోజు మీకు ఆడిపిస్తున్నారు. మరి చదువు కూడా ఒక పిల్లోడైతే మంచి ఇంగ్లీష్ టాకింగ్ కూడా ఉంది. మంచిగా తన ఐడియా తోటి చదువుతున్నారు, ఆన్సర్స్ చెప్తున్నారు. మరి ఇలాగే మీరు హ్యాపీ ఉండాలి, పేరెంట్స్ కూడా హ్యాపీ ఉండాలి. మీకు జాబ్లో ముందంజ ఉంటుంది కాబట్టి ఎటువంటి బాధపడకుండా రోజు స్కూల్స్ తోలి